అడవిలోకి వెళ్లిన ఈ అమ్మాయిని ఒక అడవి మనిషి పట్టేసుకుంటాడు. అలాగే ఇతడు ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకుని ఆమె ఒంటిపై ఉన్న బట్టలను విప్పేస్తూ ఉంటాడు. దీంతో ఈ అమ్మాయికి అతడు బలవంతం చేస్తున్నాడని భయంతో కంగారు పడుతూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఈమె అందాన్ని చూస్తూ చాలా కూల్గా ఉంటాడు. అదే సమయంలో ఆ గుహలో నుండి ఈ అమ్మాయి తండ్రి బయటికి వస్తాడు. ఆ పెద్దాయిని చూసి ఈ అడవి మనిషి ఈ అమ్మాయిని పక్కకు తోసేసి వెంటనే ఆ పెద్దాయిని పట్టుకుని కొడుతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి తన తండ్రిని కాపాడడానికి వెనక్కి తిరిగిరాగా ఈ అడవి మనిషి ఆ అమ్మాయిని తోసేస్తాడు. దీంతో ఆమె కిందపడి స్పృహ కోల్పోతుంది. ఆ తరువాత అడవి మనిషి ఈ అమ్మాయిని తన భుజంపై ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఈమె బాయ్ ఫ్రెండ్ గన్ను తీసుకుని అక్కడికి వస్తాడు. కానీ సడన్ గా అడవి మనిషి ఇతడి ముందుకు వచ్చి ఆ గన్ను తీసుకుని 2 ముక్కలుగా విరిచేస్తాడు. అలాగే ఇతడి మీద దాడి చేయగా ఇతడు అతడి కాళ్ళ సందులో నుంచి దూరి వెనక నుండి వచ్చి ఈ అడవి మనిషిని కొడుతూ ఉంటాడు. కానీ ఎంత కొట్టినా సరే ఇతడికి చిన్న గాయం కూడా అవదు. ఆ తరువాత అడవి మనిషి ఈ కుర్రాడిపై తిరగబడి అతన్ని కొడుతూ ఉంటాడు. ఆ తరువాత అడవి మనిషి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఈ కుర్రాడు కింద ఉన్న ఒక రాయి తీసుకుని నేరుగా ఆ అడవి మనిషిని కొట్టగా అతడు నొప్పితో కింద పడిపోతాడు. వెంటనే ఈ కుర్రాడు ఆ అడవి మనిషి దగ్గర ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. మరోపక్క ఈమె తండ్రి జీపును స్టార్ట్ చేయగా వీళ్ళంతా ఆ జీపు ఎక్కేస్తారు. ఇదంతా గమనిస్తున్న అడవి మనిషి ఒక్కసారిగా వీళ్ళ జీపు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జీపును పట్టేసుకుంటాడు. కానీ వీళ్ళు ఆ జీపు వేగంగా నడపడంతో ఆ అడవి మనిషి జారి కింద పడిపోతాడు. అలా వీరంతా ఆ అడవి మనిషి బారి నుండి జీపులో తప్పించుకుంటారు. కానీ ఈ అడవి మనిషి మాత్రం ఆ అమ్మాయిని మిస్ అయినందుకు బాధతో ఏడుస్తూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చూసి ఈమె కూడా ఆ అడవి మనిషిని చూసి అతడిని మిస్ అయినందుకు మనసులో బాధపడుతుంది. ఆ తరువాత వీళ్ళు జీపులో అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలాగే ఈ అడవి మనిషి కూడా వెంటనే తన గుహలోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.